అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త ఫిట్మెంట్ మరియు కొత్త పే స్కేల్స్ ప్రకారంగా వచ్చే జీతాల లెక్కలు అయితే ఒకసారి చూద్దామండి. ఏపీపీఆర్సీ 2025కి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్కి సంబంధించి ఒక వీడియో. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనకు డిఏ బకాయిల గురించి ఒక్కసారి పరిశీలించినట్లయితే 2023 జూలై డిఏ వరకు మనకి అన్ని డిఏలను ప్రకటించడం జరిగింది. సో అయితే వీటికి సంబంధించి డిఏ ఏరియర్స్ ఇంకా జమ కాలేదండి. ఈ ఏరియర్స్ బకాయిలు అయితే లక్షల కోట్లలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే కనుక ఎంతైతే డిఏ డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందామండి. 12th పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి డిఏ డిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి 2023 డిఏతో కలిపి 30.03% డిఏ ఉందండి. రీసెంట్గా మనకి 2023 జూలై డిఏని ప్రకటించారు కాబట్టి ఆ జూలై డిఏ 3.64%. సో కాబట్టి దీనికి 3.64%ను యాడ్ చేసినట్లయితే మనకి 33.67% డిఏ డిఆర్ 2023 జూలై నాటికి ప్రభుత్వ ఉద్యోగులకి ఉంది. అయితే ఇప్పుడు 12వ పిఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుంది అంటే పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పిఆర్సీకి సంబంధించి 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారండి. ఇది రాష్ట్ర చరిత్రలోనే వరస్ట్ పిఆర్సీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యంతర వృత్తి కన్నా పిఆర్సీ అనేది ఫిట్మెంట్ చాలా తక్కువగా ఇచ్చారు. రివర్స్ పిఆర్సీగా దీన్ని నామకరణం కూడా చేయడం జరిగింది. సో అయితే ప్రస్తుతం ఒక 30% ఫిట్మెంట్ అయితే 12వ పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. సో ఒకవేళ 30% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే జూలై 2023 నాటికి డిఏ అనేది మనకి 33.67%గా ఉంది కదండి. దీనికి ఫిట్మెంట్ అనేది 30%తో కలిపి మొత్తం 63.67% బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది. బేసిక్ ఆ విధంగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 రూపాయలు బేసిక్ సాలరీ తీసుకునే ఒక ఉద్యోగికి బేసిక్ పై 40,000 రూపాయలు ఉందనుకుంటే ఆ ఉద్యోగికి పెరుగుదల శాతం అనేది మనకి 65,468 పెరుగుదల అయితే ఉంటుంది. అంటే మొత్తంగా కొత్త పిఆర్సీ ప్రకారంగా అతని జీతంలో పెరుగుదల 25,468 రూపాయలు పెరుగుదల అయితే ఉంటుందండి. సో ఈ విధంగా పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తొందరగా చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి. ఇప్పటికే 17 నెలలుగా పిఆర్సీ నష్టపోయారు. 2023 జూలై నుంచి 12వ పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అడుగులు కూడా ముందుకు పడలేదు. సో కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని వీటికి సంబంధించి నిర్ణయాలను ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈలోగా ఉద్యోగులకు నష్టం లేకుండా మధ్యంతర వృత్తి అనేది ప్రకటించాల్సి అయితే ఉంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.